గోదావరి వరద నీటి మట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు ఈ రోజు ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి ప్రవాహం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం కళ్యాణకట్ట వరకు గోదావరి వరద చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరోవైపు లాంచీలు, గజ ఈతగాళ్లకు కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు. గోదావరి వరద నీటి మట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు ఈ రోజు ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి ప్రవాహం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం కళ్యాణకట్ట వరకు గోదావరి వరద చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరోవైపు లాంచీలు, గజ ఈతగాళ్లను కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో గత 9 రోజులుగా అదేవిధంగా ఎగువ ప్రాంతాలకు వర్షాలకు భద్రాచల గోదావరికి భారీగా చేరుతున్నట్టుగా గమనించవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 42.6గా ఉన్నటువంటి గోదావరి నీటి మొత్తం ప్రస్తుతం ఏదైతే కొద్దిగా చెప్పటి క్రితం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అయితే అధికారులు జారీ చేసినట్టు గమనించవచ్చు. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క హెచ్చరిక అనేది ఇదే మొదటిసారిగా అయితే మనం గమనించవచ్చు. అయితే గత సంవత్సరం చూసుకుంటే గత సంవత్సరం ఈ టైంకే సుమారు ఒక 4 నుంచి 5 సార్లు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈసారి వర్షాభావం తక్కువగా ఉండటంతో ఈసారి గోదావరి నీటి ప్రవాహం మొదటిసారిగా అయితే మొదటి ప్రమాద హెచ్చరికలు జారినట్టుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే జిల్లాధికారులు అయితే రెండవ ప్రమాద హెచ్చరికను కూడా దాటే అవకాశం ఉండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వీరు అప్రమత్తం చేసినట్టుగా కూడా చూడొచ్చు. ఏదైతే గజ ఈతగాళ్లు కావచ్చు, లేకపోతే ఎవరు కూడా ఈ చేప వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు చేశారు. అదేవిధంగా మొదటి ప్రమాద హెచ్చరిక దాటడంతో కొన్ని గ్రామాలకైతే నీటి మునిగే అవకాశం ఉండటంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా ఏదైతే సేఫ్ హౌస్ లకైతే అధికారులు తరలించేందుకు ప్రయత్నం చేసినట్లుగా చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలనైతే ఈ పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చి అక్కడ ఉంచినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఇప్పటికీ ఏదైతే 43 అడుగులకు పైగా ప్రవేశిస్తూ గోదావరి ప్రవేశిస్తుండటంతో 48 అడుగులు అంటే రెండవ ప్రమాద హెచ్చరికను కూడా తాకే అవకాశం ఉన్నట్లయితే అధికారులు చెప్పారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.